హలో కేడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజే శ్రీ విష్ణు అన్న లీడ్ రోల్లో నటించిన సామాజ వర్గం అన్న మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడే చూసి వచ్చా. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లైక్ వేసుకోండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హియర్ వి గో ద నాన్ స్పాయిల్ రివ్యూ ఆఫ్ సామాజ వర్గం అన్న. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ధనుష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూకి వస్తే యాక్టర్స్ హీరోగా శ్రీ విష్ణు, హీరోయిన్ రెబా మోనికా జాన్, హీరో ఫాదర్గా నరేష్, హీరోయిన్ ఫాదర్గా శ్రీకాంత్ అయ్యంగార్, మన కమేడియన్ వెన్నెల కిషోర్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అందరూ నాకు తెలియదు. ఇంకా డైరెక్టర్ రామ్ అబ్బరాజు, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సింగర్. బీజిఎం అయితే పర్లేదు అనిపించింది, మరీ అంత ఇదిగా లేదు, ఓకే అనిపించింది. ఇంకా మూవీ చూశాక నా ఒపీనియన్ అయితే మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్లో అయితే లేదు, కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసా, కడుపుబ్బ నవ్వుకున్నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నాకు మన డైరెక్టర్ రామ్ అబ్బరాజు తనదైన కామెడీ ట్రేడ్ మార్క్తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించినాడు. ఇంకా కథ విషయానికి వస్తే బాలు, అదే మన హీరో, లవ్ ఫెయిల్యూర్ అయింటాడు. లవ్ పైన నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే వెంటనే రాఖీ కట్టించేసుకుంటుంటాడు. ఆ తర్వాత స్టోరీలో మార్పులు జరగాలి కాబట్టి హీరోయిన్ అదే సరయూతో హీరోకి పరిచయం పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మన హీరో కూడా ప్రేమలో పడతాడు. అదే టైంలో హీరో అత్త కొడుక్కి హీరోయిన్ అక్కకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో వీళ్ళిద్దరికి బ్రేక్ పడుతుంది. ఫైనల్లీ లవ్ స్టోరీలో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, వీటి మధ్యలో హీరోయిన్ ఫాదర్ యొక్క రోల్ ఏంటి, అలాగే హీరో ఫాదర్ అదే మన నరేష్ గారు నటించారు. క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ అంతే. అదేంటంటే వాళ్ళ నాన్న ఈయన డిగ్రీ పాస్ అయితేనే కోట్ల ఆస్తి దక్కేలా ఒక వీలునామా రాసించాడు. దానికోసం ఆయన పడే పాటలు, ఆ డిగ్రీ పాస్ అవ్వడానికి ఆయన చేసే పనులు చాలా ఆకట్టుకుంటాయి. ఫైనల్లీ ఈ స్టోరీలో ఇంకేం జరిగింది అనేది కథ. ఇక జనరల్గా మన విష్ణు అన్న ఈ రోల్స్ అంటే రెచ్చిపోతాడు. పైగా ఇలాంటి స్టోరీ ఒకటి తెలిస్తే చెలరేగిపోతాడు అసలు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఈ సినిమాలో మొత్తం అన్న ట్రాకే హైలైట్. ఈ సినిమాలో పాజిటివ్స్ చెప్పాలంటే జనరల్గా శ్రీ విష్ణు అన్న కామెడీ రోల్స్ అయితే ఎరగదీస్తాడు. పైగా ఈ సామాజ వర్గంలో లాంటి రోల్ పడితే మాత్రం చెలరేగిపోతాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. సినిమాకు మొత్తం అన్న ట్రాక్ హైలైట్. యాక్టింగ్ కూడా సూపర్ చేశాడు అన్న. ఇంకా సినిమాలో సీనియర్ యాక్టర్ నరేష్ గారి ట్రాక్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫ్యామిలీ ట్రాక్, కామెడీ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. అదేవిధంగా మూవీలో హీరో హీరోయిన్లు అనుకోకుండా కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం, ఆ సమస్యలను తప్పించుకోవడానికి ప్రయత్నించే కొన్ని సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ సీన్స్లో కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది భయ్య. చాలా బాగా నటించి సీరియస్ నరేష్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు. డిగ్రీ పాస్ కాలేని సగటు మిడిల్ క్లాస్ తండ్రిగా నరేష్ నటన సినిమాలో మెయిన్ హైలైట్గా నిలిచింది. ఇంకా నరేష్ గారు అయితే ఆయన యాక్టింగ్తో చింపేశారు అసలు. డిగ్రీ పాస్ కాలేని ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా ఆయన సినిమాలో నటించే సీన్స్ మెయిన్ హైలైట్గా నిలుస్తాయి. హీరోయిన్ కూడా క్యారెక్టర్కి జస్టిస్ చేసిందని చెప్పాలి. గ్లామర్ కూడా బాగుంటుంది. ఎప్పట్లాగే మన వెన్నెల కిషోరు తనదైన కామెడీ టైమింగ్తో బాగా నవ్వించాడు అందరినీ. మూవీ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చూసుకుంటే మన డైరెక్టర్ రామ్ అబ్బరాజు సినిమాలో చాలా క్యారెక్టర్స్కి చాలా పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. మెయిన్గా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ మనం అనుకున్న ఫీల్ రాదనమాట. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కూడా కొంచెం టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా ఓల్డ్ ట్రెండ్ మిస్అండర్స్టాండింగ్ కామెడీతో అక్కడక్కడ బాగా నవ్వించిన ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాంగా, కొత్తగా ఏముంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. నన్ను డిసప్పాయింట్ చేసిన సిచ్యువేషన్ ఏమంటే నరేష్ గారి క్యారెక్టర్ని ఫస్ట్లో బాగా ఎలివేట్ చేసి తర్వాత గెస్ట్ రోల్ లాగా ప్రజెన్స్ తెచ్చారు. ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం పెట్టింటే బాగుండు. ఫైనల్లీ సామాజ వర్గమున అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నవ్విస్తుంది. మధ్య డ్రామా, యాక్టర్స్ యొక్క యాక్టింగ్,
మొత్తం మీద డైరెక్టర్ రామ్ అబ్బరాజు సినిమాను మంచి ఎంటర్టైనర్గా తీసినాడు. కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్లోగా ఉండడం, కొన్ని సీన్స్ రెగ్యులర్గా ఉండడం ఇలాంటివి కొంచెం మైనస్గా అనిపిస్తాయి. ఏదైతే ఓవరాల్గా సినిమా చూసిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మూవీ అయితే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఇంకా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో ఈ వీడియోకి లైక్ చేసి సినిమా చూసి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం స్టే ట్యూన్ టు లెట్స్ కేడీ.